ఆత్మస్వరూప జ్ఞానం అంటే తానెవడో తానెరుంగుట. ఎవరికి తెలియదు తానెవడో? తెలుసును. ఏమి తెలుసును? లోపల ఉన్న జీవుని స్వరూపము తెలియదు, బాహ్యమైన శరీర స్వరూపము తెలుసును. ఇప్పుడు శరీరము నేను అనుకోవడం చేత నాకు తెలుసును అనుకుంటున్నాం, కానీ శరీరము కంటే వేరైన నేను అనబడేటువంటి వస్తువు ఒకటి లోపల ఉన్నది. అది జ్ఞానము కలది, ఆనందము కలది, నిత్యమైనది, నశించనిది. అట్టిది భగవంతునికే చెంది భగవంతుని చేతనే ధరింపబడి నియమింపబడి ప్రవర్తిస్తోందనే జ్ఞానం నీకు కలిగితే నీవు ఆత్మస్వరూప జ్ఞానం కలవాడివి. ఇది కలగడానికి బయటున్న శరీరం అనే పొర యొక్క పట్టు వదలాలి. అది వదలడం కోసమని 10 రోజులు సాధన. ఈ 10 రోజుల సాధనలో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినుట. ఏమి నీ స్వరూపము? పెద్దలు చెబుతారు, విను బాగా శ్రద్ధగా. ఏవి వినాలి? ఉపనిషత్తులు, వేదములు, వాటి అర్థములను వివరిస్తూ ఉంటే విను. రెండవది 2 రోజులు విన్న తర్వాత అప్పుడు 3వ నాడు ఇది 2 రోజులు విన్నదో ఏమి కలిగింది ఒకసారి నీవు ఆత్మపరిశీలనం చేసుకో. ఏమిటి కలగాలి? నీ లోపల ఒక నైర్మల్యం కలగాలి. ఇంతవరకు అంటే నా మలినము వదిలిందో లేదో చూసుకో. ఏమిటి మలినము? శరీరముతో సంపర్కం ఏది చూసినా నేను అనిపిస్తోంది. ఏది నువ్వు చేస్తున్నా శరీరంతో చేసే పని నేను చేస్తున్నాను అనిపిస్తోందా లేదా? తగ్గుతోందా లోపల? ఇది ఎందువల్ల కలుగుతోంది? రజోగుణ తమో గుణాల వల్ల కలుగుతోంది. ఆ రజోగుణ తమో గుణముల యొక్క పట్టు ఈ శ్రవణం బాగా వంట పడితే తగ్గుతుంది. కొంత తగ్గితే చాలదు, పూర్తిగా వదిలి ఒకసారి దాని మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలి. ముందు కర్మ చేయాలి. కర్మ చేస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైతే అప్పుడు ఆత్మస్వరూపం నీవు ఎవడో నీకు తెలియడానికి తగిన మనసుకి శుభ్రత ఏర్పడుతుంది. శుభ్రత అంటే అద్దంలో ముఖం చూసుకోవాలి అంటే పట్టిన దుమ్మెలా తుడవాలో యథా ఆదర్శో మలేనచ అని భగవద్గీతలో అద్దానికి మలినం పట్టినట్టు ఇదం ఈ జ్ఞానం ఉందే దేనితో ఆవరింపబడింది? జ్ఞానినో నిత్యవైరిన. జ్ఞానికి జ్ఞానమునకు ఎప్పుడు నిత్యవైరి అయినటువంటి కామం అనే దానితో ఆవరింపబడి ఉన్నది. అది వదలాలి. వదలడానికి ఏమి చేయాలి? దానికి నీవు ఒక్కసారి మననం చేయాలి. విన్నది వినుగురుకోవడం కాదు, విన్నదాన్ని లోపల మననం చేయాలి. మొదటి 2 పాశురములలో శ్రవణం చేశాం. తర్వాత ఒక పాశురములో ఆత్మ పరిశుద్ధమైనదో లేదో కొంచెం పరిశీలించుకున్నాం. తూర్పు తెల్లవారుతోందని చెప్పింది తల్లి. తర్వాత పాశురాలు 4 పాశురాలలో మన లోపల ఈ మనస్సు సంతతము వానినే స్మరిస్తూ వాని గురించే ఆలోచిస్తూ ఈ శరీరము కంటే నేను వేరు, నేను భగవంతునికి చెందిన వాళ్ళని ఈ భావన కలగాలి. దీని పేరు స్థిత ప్రజ్ఞావస్థ అంటుంది భగవద్గీత. ఈ స్థిత ప్రజ్ఞావస్థ పేరు మననం. ఇది 4 దశలుగా ఉంది కాబట్టి 4 పాశురాలలో 4 పిల్లలని మేలుకొలిపారు. మొదటి నాడు అద్దాల మేడలో పడుకున్న పిల్లని, 2వ నాడు గాఢ కుంభకర్ణుల్లో నిద్రపోతున్న పిల్లని, 3వ నాడు కేవలంగా తన దూడలని ఆవుల్ని గేళ్ళని వదిలేసి వాటిని ఆవులన్నింటినీ పాలు పిండే వాడి పిల్లని, 4వ నాడు గేదెల పాలు కారిపోతుంటే వదిలేసి కృష్ణుడితో తిరుగుతున్న వాడి చెల్లెల్ని. ఇది ఒక వరస కథ. ఈ కథంతలో ఏముంటుంది మనకి? స్థిత ప్రజ్ఞావస్థ అంటే మనస్సులో వాడికే చెంది వాడి చేతనే ధరింపబడుతున్నాను కనుక నేను వాడికే ఉపయోగపడాలి. ఈ బాహ్యమైన శరీరముతో నాకు సంబంధం ఉన్నది, కానీ దీనితో సంబంధము నాకు నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు. కనుక దీని సంబంధమును తగ్గించుకోవాలని తగ్గించుకుందికి లోపలికి వెళ్తాడు. ఆ లోపలికి వెళ్ళే స్థితి పేరు స్థిత ప్రజ్ఞావస్థ అంటారు. ఆ స్థిత ప్రజ్ఞావస్థ కలిగితే ఇప్పుడు ఏమిటి మనకు కలిగింది? జ్ఞాన దశ వచ్చింది. ఈ వెనక నుంచి అప్పుడే 1, 2, 1, 3, 3, 4, 7 పాశురాలు అయినాయి. ఇది అయిన తర్వాత ఇవాళ బయలుదేరాం. ఇవాళ 8, రేపు 9, ఎల్లుండి 10. ఈ 10 రోజులతోటి పూర్తయిపోతుంది. అప్పుడు మనం ప్రవేశిస్తాం గురుకులంలో. అంతవరకు గురువు గారి దగ్గరికి వెళ్ళాలనే బుద్ధి పుట్టదు. ఈ 10 రోజులు అయిన తర్వాత అప్పుడు గురుకులమును చేరుతాము. అది 16వ పాశురం. కాబట్టి మొదటి 5 రోజులు ఈ వ్రతం ఎలా చేయాలో, ఎందుకు చేయాలో అవన్నీ కండిషన్స్ చెప్పారు. అవే మనము పాటించవలసిన యమ నియమ ఆసనములు. అక్కడి నుంచి ప్రారంభించి శ్రవణ మననములు చేశాం. శ్రవణ మననములు చేసినప్పుడు ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ధ్యానము. ధ్యానం అంటే ఏమి? తనకు దేనితో సంబంధమును తెలిసినదో, తనతో సంబంధము కలిగి తనను లోపల ఉండి నడిపిస్తున్న తత్వాన్ని సంతతము ఎడతెగక ప్రేమతో స్మరించుట. ఆ స్మరణము సాగితే, ఆ స్మరణము ప్రీతితో సాగితే ఎదరగా స్వచ్ఛముగా కంటితో చూస్తే కనిపించినట్టు లోపల కనిపిస్తుంది. అది ఎక్కడ చెయ్యాలి? అది బాహ్యమైనటువంటి కొన్ని రూపములలో భగవానుడు సన్నిధానం చేసి ఉంటాడు. వాటిని ఆలంబనము చేసే చెయ్యి. లేదు, నీ లోపల భగవానుడు దహనంలో ఉన్నాడు, వారిని ఆలంబనముగా చేసుకొచ్చి. ఎక్కడున్నాడు? బయట.
ప్రత్యక్షముగా కనిపించే అంతరిక్షములో ఉన్న సూర్యభగవానుల్లో ఉన్నాడు. అడుగు ఎదురుగా కనిపిస్తున్నాడు కదా అని ఈశావాస్య ఉపనిషత్తు అనే ఉపనిషత్తులో 2 చోట్ల చేయమని చూపించింది. ఒకటి అగ్నిహోత్రములో చేయి, నీకు భూమి యందు ఉన్నది. 2 సూర్యభగవానుడు చేయి, ఎదురుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు నీకు కనిపిస్తున్నాడు. ఆయన నీకు అందుబాటులో లేని అందుబాటులో ఉన్న ఒక మహత్తరమైన భగవత్తత్వం. దానిని చూసినప్పుడు నీవేమని ధ్యానం చేయాలి? దాని లోపల ఉన్న పురుషుణ్ణి ధ్యానం చేయాలి. చూసినప్పుడు నీవేమని ధ్యానం చేయాలి? దాని లోపల ఉన్న పురుషుణ్ణి ధ్యానం చేయాలి అని ఛాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య విద్య అనే దానిలో చెప్పబడి ఉన్నది. ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన పురుషుని ఉపాసన చేయమని చెప్పింది. దానిని ఉపాసన చేస్తే ఏమవుతుంది? ఆ ఉపాసన చేస్తే అందులో ఉన్న పురుషుడు నీకు స్వచ్ఛముగా దర్శనమైతే ఆ పురుషునిలో ఉన్నటువంటి సౌందర్యము నీ ఆత్మకు ఉంటుంది. ఆ పురుషునిలో ఏముంటుంది? ఉత్ అని ఆయన పేరు. ఉత్ అంటే అన్నిటి నుండి బయటికి లేచి ఉంటాడు. చీకటి ఆయనను ఆవరించదు. చీకటి అంటకుండా బయటికి లేచిన వాడు కనుక ఆయన పేరు ఉత్తని పేరు పెట్టారు సూర్యమండలంలో ఉన్నవాడు. అదే మనకి ఉదయించును అస్తమించును. ఉత్ అయించును కలిపితే ఉదయించునైంది. ఉత్ అంటే ఏమిటి? అన్నిటినీ త్రొక్కేసి పైకి లేచాడు కనుక ఆయన పేరు ఉతు. ఆ ఉత్ అనేవాడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఆయన ఎలాగుంటాడు? తామర పువ్వులు పోలిన నేత్రములు కలిగి ఉంటాడు. బంగారు కాంతులు కలిగి ఉంటాడు. అటువంటి దివ్య తేజోవిరాజితుడే దివ్యమైనటువంటి మనము కావాలని కోరుకునే బంగారము కంటే కావాలనిపించేటువంటి ఒక మూర్తి. అటువంటి మూర్తి అక్కడ ఉన్నది. దాన్ని ఒకసారి ప్రేమతో స్మరించండి. అలా ఎదరగా చూస్తూ దాన్ని మనసు లోపల భావిస్తే మన లోపల ఆత్మకి కూడా అటువంటి ఒక కాంతి కలుగుతుంది. కాంతి అంటే బాహ్యమైన శరీరానికి వచ్చే వెలుగు కాదు, లోపల ఆత్మకు ఒక వెలుగు రావాలి. ఆ వెలుగు బయటికి ప్రసరిస్తే దీనికి కూడా వెలుగు వస్తుంది. దానినే బ్రహ్మ తేజస్సు, బ్రహ్మవర్చస్సు, ఆత్మానుసంధానం చేసేవారికి ఉండే ఒక దివ్యమైనటువంటి ఒక స్వరూపం బయటకు వస్తుంది. అట్టి వారికి ఏమి కలుగుతుందిట? సూర్యుని లోపల ఉన్న భగవాను ఉపాసన చేసిన వాడికి కన్ను అందంగా ఉంటుందిట. మన జీరస్వామి వారి కళ్ళు చూడండి, చూస్తుంటే ఏమిటో అలా చూస్తుంటే ఏమి నేత్ర సౌందర్యం అనిపిస్తుంది. ఏమిటి నేత్ర సౌందర్యం? మన రామచంద్రుడికి ఏమిటి నేత్ర సౌందర్యమే. ఆయన కళ్ళే చాలా అందం. అంతేత ఆయన పుట్టిందే సూర్యవంశంలో. ఆయన చేసింది గాయత్రి మంత్ర ఉపాసన కాబట్టి ఆయనకి కళ్ళందమే. మన జీరస్వామికి కళ్ళందమే. ఇవాళ పిల్లకి కళ్ళందమే. మంచి అందమైన కళ్ళు గల పిల్ల. ఈమెకేమి కృష్ణుని గురించి వీళ్ళందరూ ఇంత తహతహలాడుతున్నారు కానీ ఆమెమి తహతహలాడలేదు, పడుకుంది. ఎందుచేత మనవి చేశాను కనుక మీకు 2 రకముల వారు ఉంటారు ఈ సాధకులలో. ఒక రకము వారు భగవానుడు స్వప్రయత్నముచే పొందగలిగిన వాడు కాడు. ఎందుచేత ఆయనే మనను పొందించుకునేవాడు కానీ మనము వారిని పొందడం ఏమిటి? ఎక్కడ పొందుతావు? ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడిని ఎలా పొందడం? పొందడానికి ఏమి కావాలి? వాడే మనకి తగలాలి. గాలి తనంత తాను వస్తే మనకి తగులుతుంది కానీ మనము గాలి కోసం ఎంత దూరం వెళితే గాలి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఇక్కడికే రావాలి గాలి. అలాగే మనం కూడా ఒక్కసారి ఏం చేస్తున్నాం? మనం రాకుండా కిటికీ తలుపులు వేసేస్తున్నాం. వేసేసి లోపల కూర్చుంటాం. గాలి లేదండి, గాలి లేదండి, తియ్యి వస్తుంది. అలాగే నువ్వు కూడా నీ హృదయ కవాటాలను బంధించేసావు. బంధించేసి దానికి అహంకారం అనే గడి అడ్డు వేసేసి గట్టిగా బిగించుకొని పడుకొని అబ్బే లేడండి లేడండి, ఉన్నాడు, ఎక్కడ? అంతటా ఉన్నాడు. తలుపు తెరు, వస్తాడు. వాడిని అడ్డకుండా ఉండాలి. ఈ అడ్డడం అనేటువంటిది మన లోపల తగ్గడానికి చేశాడు 7 రోజులు సాధన. ఇవాళ 8వ నాడు ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పురుషుని ఉపాసన చేయవచ్చును. అది చేసిన వారు ఎట్లా ఉంటారో దానిని వర్ణిస్తోంది ఈనాటి పిల్ల. వీరేమిటి? పడుకోవడం ఏమిటి? భగవంతుని ప్రయత్నము చేత భగవంతుని పొందవలనే కానీ నా ప్రయత్నము చేత కాదు అని ఎరుగుట పడుకొనుట. అంతేకాని నిద్రపోవడం కాదు. మన నిద్ర కాదు. మనము భగవంతుని పొందుతామా, భగవంతుడు మనని పొందుతాడా అనే 2 వికల్పాలు చెప్పి స్వగత స్వీకారము, పరగత స్వీకారము అంటారు. స్వగత అంటే తాను, స్వీకారం అంటే స్వీకరించుట, పొందుట. స్వగతము తన యందే అధీనమై ఉన్నది అని కొందరు అనుకుంటారు. వారు ఏం చేస్తారు? కర్మ ఆచరిస్తారు. అంతఃకరణానికి నైర్మల్యం కలుగుతుంది. తర్వాత ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఆర్జిస్తారు. ఆత్మస్వరూపం తెలుస్తుంది. తెలిసిన తర్వాత భగవంతునితో సంబంధం తెలిసి ప్రేమిస్తారు. ప్రేమించి ధ్యానం చేస్తారు. చేసి వీరి సాధనలో వెళతారు. వీరికి భక్తి ఏమిటి? ఒక సాధన. దీనిని పేరు సాధన భక్తి అంటారు. సాధన భక్తి అంటే భగవంతుణ్ణి పొందడానికి సాధనముగా భక్తిని ఆశ్రయించారు వారు. మరికొందరు భక్తి సాధనమేమిటి? అదే సాధ్యం. అంతకంటే మరొకటేమి సాధింపబడేది లేదు. ఏమిటి కావాలి నీకు?
ఆయన మనని ప్రేమించడం కావాలి. ఆయన మనని ప్రేమించడానికి ఏమిటి? ఆయన ప్రేమించేవాడు, సంబంధం ఉన్నవాడని తెలిస్తే నువ్వు ప్రేమిస్తావు. ఈ ప్రేమ ఎందుకండి? ప్రేమ కోసమే. ప్రేమకి ప్రయోజనం అంటూ ఉండదు. ప్రేమ కారణమేమి, ప్రేమ ఫలమేమి అంటే అది ప్రేమ కాదన్నారు. ప్రేమకి కారణమేమి అని అడగకూడదు, ప్రేమకు ఫలమేమి అని అడగకూడదు. అది నిజమైన ప్రేమ అయితే కారణం ఉండదు, ఫలం ఉండదు. కాబట్టి కారణము లేని, ఫలము లేని ఒక స్వచ్ఛమైన ప్రేమ స్వరూపం భక్తి. ఆ భక్తికి ఫలమే ఉండదు, ఆ ప్రేమే ఫలం. అది ఎలా వచ్చింది నాకు తెలియదు. మనకి ప్రేమ ఎలా కలిగిందో తెలుసునా? తెలియదు. ఏమిటి చేయాలి దానికి? ఎవరో చెప్తారు, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఆ అమ్మాయి చాలా బాగుంది, శ్రవణం చేయి. తర్వాత ఏమిటి చేయాలి? వాడి గురించి ఆలోచించి, బాగా ఇంత బాగుంటాడట, పొందితే బాగుంటాడట అనుకో. దీని పేరు మరణం. అనుకున్న తర్వాత ఏమిటవుతుంది? అప్పుడు వాడి ఫోటో చూస్తాం, అక్కడి నుంచి లేదా మరొకటి చేస్తాం. ఇక్కడి నుంచి అస్తమానం వాడి గురించే మనసులో ఆలోచన. పడుకున్నవాడే, మేలుకున్నవాడే, కూర్చున్నవాడే. ఈ స్థితి వస్తే దీని పేరే ధ్యాన దశ. ధ్యానం అనగా ప్రేమతో ఎడతెగక స్మరించుట ఒకే వస్తువును. ఆ ఎడతెగక ఒకే వస్తువును స్మరించుట సాగితే నీకు ఆ రూపమే నీ లోపల సంతతము మెదలుతూ ఉండడం చేత వారికి కంటి యొక్క అందం వస్తుంది. కన్నంటే జ్ఞానము, కాలంటే నడువడి అందంగా ఉండాలి. అంటే స్త్రీకి ఏమిటి బాగుండాలి? నడక అందంగా ఉండాలి. కాస్త వంకర నడక ఉంటే పిల్లని పురుషుడు నచ్చడు. కన్ను బాగులేకపోతే పురుషుడు నచ్చడు. ఏమిటి బాగుండాలి? నడక బాగుండాలి, కన్ను బాగుండాలి. బాహ్యముగా, ఆంతరముగా జ్ఞానం ఉండాలి, నడువడి ఉండాలి. ఆత్మకి ఉంటే భగవానుడు ఆమెను కోరి స్వీకరిస్తాడు. అంచేత అటువంటి ఒక జ్ఞాన పరిపూర్ణము కలిగినటువంటి పిల్ల కనుక మీకు తెలుసు నేను స్వామికి చెందిన సొత్తును. మన ఉంగరం చేతిలోది జారి మురికిలో పడిపోయింది. ఉంగరం అచేతనము కనుక ఏమనుకోదు, కానీ అదే కానీ మనమే తెలివున్న పసిపిల్లడో ఎవరో ఒకటి దానిలో పెడితే ఓ ఓ ఓమని ఏడవడు, ఏడుస్తాడు. అయితే ఎవరు తీస్తారు? ఎవరి పిల్లడో వారే వచ్చి తీస్తారు. ఎవరో పడిపోయినారండి, ఎవరో పడిపోయినారు, మన అనౌన్స్మెంటే చేస్తాం తప్ప తీయం. మరెవరు చేస్తారు? అసలు వాడు వచ్చి తీస్తాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? వాడి వస్తువు మనం పడిపోయినాం బురదలు, మనం ఏం చేయాలి? వెంటనే ఏం చేయట్లేదు, ఏడిస్తే చాలు. సీతమ్మ తల్లి రాముడితో విడిపోయి లంకలో ఏమిటి చేసింది? ఏడుస్తూ కూర్చుంది అంతే. చేస్తే ఆయనే ఒక మనిషిని వెతుక్కొని వాడికి ఉంగరం ఇచ్చి ఆయన వెళ్ళవాని బతిమాలి వాడిని పంపించుకున్నాడు. అలాగే మనం కానీ గట్టిగా తీవ్రంగా ఏడిస్తే స్వామి పంపిస్తాడు. ఇక తన వస్తువుని కాపాడుకునే బాధ్యత తనది అని నువ్వు గుర్తించాలి. గుర్తించకపోతే నువ్వేమిటి చేస్తావు? అక్కడి నుంచి రోజు ప్రయత్నమే. సముద్రం ఎలా దాటుతాను, సముద్రం దాటగలనా, ఎవడైనా అబ్బాయి నువ్వు సాయం చేస్తావా? ఈ రాక్షసుని అడిగితే ఎవడు సాయం చేస్తారా? చేయరంతా మన చుట్టూ ఉన్న వాళ్ళు రాక్షసులే, ఎవడు సాయం చేయరు. ఒక్కళ్ళ ఉన్నాం, ఈ ఒక్కళ్ళు దాటాలి లంక. రాముడికి దూరం అయిపోయినాం, రావణాసురుడు బంధించాడు, 100 యోజనాల సముద్రం అడ్డం. ఇది మన జీవితం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు పొందడానికి ఏమిటి చేయాలి? నువ్వు సీతమ్మ చేసింది చెయ్యి. ఏమిటి సీతమ్మ చేసింది? తపస్సు చేసింది. ఏమిటో తపస్సు? ఏడుపనే తపస్సు. మనం ఏమిటి చేయాలి? కావాలి స్వామి, నిన్ను ఎప్పుడు పొందుతాను? స్వామి నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు నన్ను చేర్చుకుంటావు? సంతతం అది మరొక మాట లేకుండా ఎడతేక వెళ్ళండి కాలువలో పడిపోయినా ఉండరా, ఒక్క మాట ఏడవకరా అంటే ఊరుకుంటాడా? తీసి మళ్ళీ తల్లి తీసి వాడి ఒళ్ళు కడిగి సంకన ఎక్కుతూ అలా ఏడుస్తూనే ఉంటాడు. ఏడిచిన తర్వాత ఎత్తుకున్న తర్వాత అప్పుడు వాడికి ఏదో కాస్త నోట్లో ఏదో పెడితే అప్పుడు ఏడుపు మానుతాడు. అలాగే మనకేమిటి కావాలి? పడ్డాము బురదలో, లాగాలి పైకి, స్వామి ఉద్ధరామి. లాగిన తర్వాత ఏమిటి చేయాలి? మనకి ఒకసారి తన స్వస్వరూపం, మన స్వరూపం మనకు కలిగేలా పంకం కడగాలి, మన స్వరూపం ఆవిర్భవింప చేయాలి. ఒకసారి తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, జ్ఞానం అనే పాలు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మన ముఖం వికసించాలి. ఇది రావడానికి నువ్వేమిటి సాధన చేయాలి? జ్ఞానము కాదు, కర్మ కాదు, భక్తి కాదు, మరేమిటి కావాలి? ఏడుపు కావాలి. ఏడుపనగా ఏమి? ఆర్తితో నేను నీకే చెందిన వాడిని తండ్రి, నీవే నాకు రక్షకుడవని వెళ్ళాలి. ఇది భక్తి కాదు. మరేమిటి దీని పేరు? నీవే అనుట. ఈ నీవే అనుటకు పేరేమిటి? ప్రపత్తి. దీనికి శరణాగతి. ఇందాకటిది భక్తి, ఇది ప్రపత్తి లేక శరణాగతి. శరణాగతి ప్రపత్తి అంటే అర్థం ఏంటి? నీవే ఉపాయము, నీవే రక్షించువాడవు అనుకొనుట. కాబట్టి ఏమిటి చేసింది సీతమ్మ? ఏమీ చేయలేదు. రాముణ్ణే సంతతము చూసింది. రామా నువ్వే 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 అనుకుంటోంది. అది మనము చేసేటువంటి ధ్యానము. ఈ ధ్యానము ఏమిటి చేస్తుంది? నీకు
ఈ ధ్యానం కేవలముగా ఉపాయము కాదు. ఇలా ఎప్పుడు కలిసిన తర్వాత తలమా, కలిసిన తర్వాత తలుస్తాం, కలియక ముందు తలుస్తాం. తలంపు అనేది ఒక దానిని పొందించిన తర్వాత ఆగిపోయేది కాదు, అలా తర్వాత కూడా సాగుతూనే ఉంటుంది ప్రేమతో తలంచడం. కాబట్టి ఇది ముందు ఉండేది, తరువాత ఉండేది. అయితే భగవంతుణ్ణి ఉపాయమని నమ్మి ఇతరమైనవేవి ఉపాయములు కావంటే దాని పేరు మనము ఉపాసన. అదే భక్తి, అదే ప్రపత్తి, శరణాగతి, ఇవన్నీ కలిపి ఒక ముద్ద చేసి మనకి మన వాళ్ళు అన్నీ కలిపేశారు. కానీ సాధనమా లేక అది భగవానుడా రెండు. ఈ భక్తి చేత భగవంతుడిని పొందుతావా, భగవంతుడే నిన్ను పొందించుకోవాలా? రెండు మాటలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. నీ భక్తి చేత నువ్వు పొందుతావా? పొందలేననకపోతే వదిలేస్తాడు, ఊరుకుంటాడు, వాడే వస్తాడు, వాడి నష్టం. ఎందుకంటే వాడికి ముందు సాధనం ఏదో ఒకటి ఉందన్నమాట, ఎడవలేదు. వాడు ఇక్కడ పడ్డాడు, హాయిగా ఉన్నాడు అనుకోండి, కాలువలో బురదలోను ఉంటే ఏమిటి చేస్తాం? ఏమి తీయం, ఎందుకు తీస్తాం? ఎవరు తీయరు. అయితే ఎప్పుడు ఏడిచాడో అప్పుడు ఏమిటి చేస్తాడు? మరొక దిక్కు లేదు, వాడే ఉపాయం అన్నాడు కనుక తీశాడు. మనం ఏమిటి చేయాలి? వాడి వస్తువుని గుర్తించి దీనిలో పడి ఒక్కసారి రోధించాలి. రోధించడం అంటే ఆర్తితో ప్రార్థించాలి. కాబట్టి త్వమేవా, నీవే నాకు శరణము, నాకు వేరొక ఉపాయము లేదు అని ప్రార్థనామతి, ప్రార్థించడము దాని పేరు. అది చెయ్యాలి. అది చేస్తున్నారు, చేశారు. చేస్తే ఏమొస్తుంది? భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. ఇవ్వగానే ఏమవుతుంది? నీ కంటికి అందం వస్తుంది. ఆ అందం వచ్చిన పిల్లని ఇవాళ లేపడం మానేస్తున్నారు, ఈవిడిని లేపుతున్నారు. ఈవిడేమిటి చేస్తుంది? లోపల పడుకుంది, తన లేచి వీధిలోకి రాదు, ఆయనే వస్తాడు ధైర్యంగా పడుకుందని. ఒక విచిత్రమైనటువంటి మన ఆధ్యాత్మిక సాధన క్రమములో తన ఉపాయమనే బుద్ధి వదిలేసి వాడే ఉపాయమనే బుద్ధిని కలిగి ఉండి తాను ఉండుట అనేటువంటి స్థితిని నిద్రగా వర్ణిస్తారు ఇవాళ రేపు. ఈ నిద్రలో ఇవాళ కంటే మరో మెట్టు పైకి వెళ్ళి రేపు పైనుండేదానిని కాకుండా లోనుండేదానినే ప్రార్థిస్తుంది. ఇవాళ పైనుండేదానిని ప్రార్థిస్తుంది. పైనుండేవాడెవడు? సూర్య భగవానుడు. లోనుండేవాడేవో ఎవడు? వాడే ఇక్కడున్నాడు, దహరమని ఈ లోపల ఉంటాడు. కాబట్టి రేపేమో లోపలి వాణిని పిలుచుట, ఇవాళ బయట నుండి లోపల పడుకున్న వాణిని పిలుచుట. కాబట్టి ఇవి రెండు విధములైనటువంటి ఉపాసనలు అంటారు వీటిని. దీనినే భక్తి అంటారు, దీనినే ధ్యానం అంటారు. ఇది చేస్తే ప్రత్యక్షంగా కనిపిస్తుందని చెప్తారు. అటువంటి ఒక ఉపాసన క్రమంలో ధ్యానం అనే దాన్ని శ్రవణమై మననమై ధ్యానములో ఒక భాగాన్ని ఈ రోజున మనకు వివరిస్తున్నారు. దీనిలో మనము ఈ భక్తి ప్రపత్తి అని రెండు మాటలు మీకు జ్ఞాపకం ఉండాలి. వచ్చునందరికీ తెలుసును, వాటికి అర్థం తెలియాలి. భక్తి అంటే ఏమిటి అంటే ప్రేమతో ఒకే వస్తువును ఎడతెగక స్మరించుట. ఎంతవరకు? కంటితో చూచినట్లు కనిపించునంత వరకు. కాబట్టి ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఆత్మని ముందుగా శ్రోతవ్య, విను. విన్న తర్వాత మననము చేయి. మననము చేసిన తర్వాత ధ్యానము చేయి. ఎంతవరకు? ద్రష్టవ్య, కనపడేటంత వరకు చేయి. స్పష్టంగా నీకు కనపడాలి, అంతవరకు చేయి. అయితే మనం ఇలా ధ్యానం చేస్తే కనిపించేస్తాడా అంటే మరికొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అన్నది ఉపనిషత్తు. ఇంత చెప్పి నాయమాత్మా ప్రవచనే నలభ్య. అయ్యా భగవంతుడు నీవేదో మననం చేస్తే లభిస్తాడనుకుంటావేమో. ప్రవచనం అంటే మననం. ప్రవచనం చేస్తారంటే అర్థం ఏమిటంటే అర్థం వారు మన కోసం చేయరు ప్రవచనం, వారు లోపల దానిని మననము చేసుకున్నట్టు ప్రవచనం. కాబట్టి మననము బాగా చేస్తే కానీ ప్రవచనము రాదు. ప్రవచనం అంటే దానిని వాళ్ళు లోపల పరిపూర్ణముగా అనుభవించి ఆ అనుభవించిన దానిని బయటికి వదులుతాడు. కానీ అలా ఏదో సుఖం చిలక పలికినట్టు పలికితే అది ప్రవచనం కాదు, అది మరేదో అవుతుంది. ప్రవచనం అనగా మననము. మననము చేత లభించడు. అయితే మరి దేని చేత? నా మేధయా, నేను బాగా ధ్యానము చేయగలను, సంతతము దానినే స్మరిస్తాను, లభిస్తాడా? లభించడు. మరైతే శ్రవణం చేస్తాను, నా బహునా శృతేనా. ఇది ఉపనిషత్తే. ఇందాక ఏం చెప్పింది? శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. శ్రవణము చేయి, మననము చేయి, ధ్యానము చేయనది. ఇప్పుడు ఏమిటంటే ఉంది? శ్రవణము చేసినా లభించడు, మననము చేసినా లభించడు, ధ్యానం చేసినా లభించడు. మరేమిటి? పరస్పర విరుద్ధం. అంటే అప్పుడు చెప్తోంది ఎలా లభిస్తాయండి? యమే ఏష వృణుతే తేన లభ్య. ఎవరినైతే వాడు ప్రేమిస్తాడో వాడికి లభిస్తాడు. ఆయన మనను ప్రేమిస్తే ష్యూర్ తప్పకుండా లభిస్తాడు. మనం ఆయనను ప్రేమిస్తే డౌట్, ఏమో లభిస్తే లభించవచ్చు, లభించకపోతే లభించకపోవచ్చు. ఆయన కూడా అనుకూలంగా ఉందనుకోండి రా అంటాడు.
అనుకూలంగా లేదనుకోండి వెళ్ళిపో ఉంటాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు అనుకోండి